భారత్ కెనడా దేశాల మధ్య కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇందులో భాగంగా కెనడా ప్రధాని కార్నీ ప్రస్తుతం భారత్ టూర్లో ఉన్నారు. తాజాగా ప్రధాని మోదీతో ఆయన సమావేశమయ్యారు. కాగా ఈ పర్యటనలో భాగంగా భారత్ కెనడా దేశాల మధ్య అనేక కీలక ఒప్పందాలు కుదిరాయి. రక్షణ రంగంలో సహకారానికి ఉభయ దేశాలు ప్రాధాన్యమిచ్చాయి. ఇదిలా ఉంటే భారత్ ఆర్థిక వ్యవస్థపై మార్క్ కార్నీ ప్రశంసలు కురిపించారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన ఢిల్లీలో సమావేశమయ్యారు. అంతేకాదు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా చర్చలు జరిపారు. ఇందులో భాగంగా ఇద్దరు ప్రధానులు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు ప్రధానులు మీడియాతో మాట్లాడారు. కెనడా, భారత్కు సంబంధించి తాము తీసుకున్న కీలక నిర్ణయాలను ఇద్దరు ప్రధానులు వెల్లడించారు. ఈ సందర్భంగా గ్లోబల్ బయోఫ్యూయల్ కూటమిలో చేరాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు కెనడా ప్రధాని మార్క్ కార్నీ వెల్లడించారు. కాగా కెనడా నిర్ణయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ కెనడా సంబంధాలను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా 2030 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని $50 బిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రధాని మోడీ వెల్లడించారు. కాగా రెండు దేశాలకు సంబంధించిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని త్వరలోనే ఖరారు చేస్తామని ఆయన తెలియజేశారు. అలాగే క్లీన్ ఎనర్జీ రంగంపై కూడా భారత్, కెనడా దేశాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. క్లీన్ ఎనర్జీ రంగంలో సహకారంపై రెండు దేశాల మధ్య తాజాగా కొత్త భాగస్వామ్యాన్ని ప్రారంభించారు. గాలి, సౌర, హైడ్రోజన్ శక్తి రంగాల్లో ఉభయ దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. కాగా 2050 నాటికి తమ విద్యుత్ గ్రిడ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని కెనడా దేశం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కెనడా లక్ష్యంలో భారత్ భాగస్వామి కాబోతుంది. అంతేకాదు రక్షణ రంగంలో సహకారానికి ఉభయ దేశాలు ప్రాధాన్యమిచ్చాయి. ఇందులో భాగంగా రెండు దేశాలకు సంబంధించిన డిఫెన్స్ డైలాగ్ ఏర్పాటు చేయాలని భారత్, కెనడా దేశాలు నిర్ణయించుకున్నాయి. ఈ డిఫెన్స్ డైలాగ్ వేదికగా రక్షణ రంగంలో సహకారం మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష సాంకేతికత, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలకు సంబంధించి కూడా రెండు దేశాల మధ్య కొత్త ఒప్పందాలు జరిగాయి. కాగా స్పేస్ టెక్నాలజీ, సెక్యూరిటీ రంగాలలో కూడా విస్తృత స్థాయి సహకారం ఉంటుందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ వెల్లడించారు. అలాగే భారత్లో కెనడియన్ విశ్వవిద్యాలయాలు, క్యాంపస్ ఏర్పాటు చేయడానికి కూడా ఒప్పందాలు కుదిరాయి. వీటితో పాటు రెండు దేశాల్లోని ఆదివాసీ, గిరిజన వర్గాల సాంస్కృతిక వారసత్వాన్ని పంచుకునేందుకు సంబంధించి కూడా ఒప్పందం కుదరడం విశేషం. ఈ సందర్భంగా భారత్ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రధాని మార్క్ కార్నీ ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని ఆయన కొనియాడారు. అంతేకాదు భారతీయుల తలసరి ఆదాయం పెరిగిన తీరు అద్భుతమని మార్క్ కార్నీ ప్రశంసించారు. మొత్తం మీద తాజా ఒప్పందాలలో భారత్, కెనడా దేశాల మధ్య నవశకానికి నాంది పలికినట్లయిందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ వ్యాఖ్యానించారు. కాగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఫిబ్రవరి 27న ముంబైకి చేరుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లారు. అయితే కిందటేడాది వరకు భారత్, కెనడా సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో 100% భారత్ పట్ల వ్యతిరేక వైఖరి అవలంబించారు. అయితే కిందటేడాది జరిగిన కెనడా ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం సాధించింది. దీంతో లిబరల్ పార్టీకి చెందిన సీనియర్ నేత మార్క్ కార్నీ కెనడా ప్రధానిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి భారత్ పట్ల కెనడా వైఖరి మారిపోయింది. భారత్తో స్నేహానికి కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆసక్తి చూపుతున్నారు. కాగా మార్క్ కార్నీ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య మైత్రి బంధం మరోసారి ట్రాక్ మీదికి వచ్చే అవకాశాలున్నాయి. కాగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆయనకు సుదీర్ఘకాలం పాలనా అనుభవం ఉంది. బ్యాంక్ ఆఫ్ కెనడా డిప్యూటీ గవర్నర్గా పనిచేశారు. అలాగే కెనడా ఆర్థిక సంక్షోభాల్లో చిక్కుకున్న అనేక సందర్భాల్లో పరిష్కార మార్గాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఏదేమైనా భారత్, కెనడా దేశాల మధ్య కొత్త అధ్యాయం ప్రారంభమైంది.